ఓం గంగణపతి నమ శ్రీమాత్రే నమ గ్రహదత్తాత్రేయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దుర్గుప్తాయ నమ శరవడభవాయ నమ శ్రీరామ జయరామ జయరామ హరిమకట మహామత్సాయ క్రీం క్రీం మహాకాళికాయ నమ గ్రహదత్తాత్రేయ ఓం నమో భక్తి నిరాధని నమస్తే మీరామృతం ప్రయత్నిస్తా గ్రామత్తాత్రేయ మహాశక్తి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను పాలపర్తి గున్నాశర్మ జ్యోతిషం వాస్తుతాను. ఇదంతా కూడా ఈ యొక్క భూచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తున్నాయని విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. జూన్ నెల మాసంలో విశేషంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా సంభవిస్తుంది. మరియు శుక్రుడు బుధుడు కలియిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా యోగిస్తుంది. రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు మార్పు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పుష్కర కాలంలో ఉచ్చస్థానంలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఉచ్చస్థానాన్ని పొందడం. ప్రధానంగా ఇక్కడ అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 31 తారీఖు దాకా ఉంటుంది. మరియు తర్వాత అక్టోబర్ 31 తర్వాత స్థాన చలనం చేస్తారు అన్నమాట. ప్రధానంగా రాశి నుంచి రాశికి అంతా కూడా ఈ యొక్క వేరే రాశికి మారడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి, మేషాది ద్వాదశ రాశుల వారికి అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి, అతిచారంలో బృహస్పతి మార్పు వల్ల రాజయోగాలు విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కనుక ఆలస్య సంతానం, ఆలస్య కళ్యాణ యోగాలు ఉన్నాయో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా పంచమస్త బృహస్పతి యోగం, సప్తమస్త బృహస్పతి యోగం, దశమస్త బృహస్పతి యోగం, ఏకాదశ స్థాన బృహస్పతి యోగం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం, సంతాన యోగం, ఆకస్మిక ధనలాభాలు, రాజయోగాలు, గృహయోగాలు, భూ సంపదలంతా కూడా సిద్ధించడానికి, తీరని కోరికగా ఉన్న కళ అంతా కూడా నెరవేరడానికి, అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో కనుక గ్రహస్థితి కనుక ఇష్టమైన ఫలితాలు ఇస్తుంటే కనుక జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా లగ్న చక్రవశాత్తు ప్రధానంగా లగ్న చక్రంలో బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహు గ్రహం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయి చూసుకుని ఈ గ్రహాలంతా కూడా ప్రధానమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలే కాకుండా బుధుడు, బృహస్పతి, చంద్ర భగవానుడు కూడా యోగకరంగా ఉండాలి. తద్వారా లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి, ఏకాదశ స్థానాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి జాతకరీత్యా అత్యంత బలమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ స్థానాలు బట్టి కేంద్రంగా చెప్తుంటారు. ఇక వేదిక్ జ్యోతిషం ప్రకారంగా అంతా కూడా పరాశర గమనిత ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ తీసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ వీడియో అంతా కూడా చూడండి. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి, మీకంతా కూడా జీవితంలో అనుకోని మార్పులు జరగడానికి, జీవితంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి గ్రహస్థితి మార్పు వల్ల, విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలిక వల్ల, శనీశ్వరుడు గోచారిత్య సంచారం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తుంటాయి. ఈ యొక్క కాలసర్ప దోష నివారణ గోచారిత్య కూడా రాహుకేతు స్తంభంలో గ్రహాలు అంతా కూడా ఈ యొక్క మధ్యస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ కూడా స్తంభంలో ఉన్నాయి. కాలసర్ప స్తంభన అంటారు కిందంతా కూడా. ఈ గ్రహదోష నివారణకు ఎటువంటి పరిష్కారాలు రచించాలి, విశేషమైన పుణ్యయోగాలు అంటున్నారు, మా జీవితంలో మార్పులు కనబడట్లేదు, మరియు విశేషమైన గ్రహస్థితి అంటున్నారు, ఎంత సంపాదించినా కానీ అనుకున్న స్థాయిలో సంపాదన లేకుండా ఉంది, ఇటువంటి గ్రహస్థితి, ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు రచించాలి. ఇది గోచారిత్య చక్రం మాత్రమే. నేను విశ్లేషణ చేసే గోచారిత్య జాతకం మాత్రమే. కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఉండే జాతకరీత్యా ఉండే దోషాలంతా కూడా గోచారం వర్తిస్తుంది. కానీ జన్మజాతకం అనేది ఎవరెవరి వారి జాతకంలో ఉండే గ్రహస్థితి ప్రభావం బట్టే ఉంటుంది. లగ్నాన్ని బట్టి, నవాంశ చక్రాన్ని బట్టి, లగ్న చక్రాన్ని బట్టి ఉంటుంది. దశ అయిన దశ నడుస్తుంది, దశాధిపతి ఎక్కడ ఉన్నాడు, అంతర్దశ ఏ దశ నడుస్తుంది. ఈ యొక్క లగ్న చక్రము, నవాంశము, దాంట్లో లగ్నము, పంచమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వితీయ స్థానంలో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఇదంతా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని సంపూర్ణమైన జాతక పరిష్కారం అంతా విశ్లేషణ చేసుకుని తప్పు పరిష్కారం తీసుకోవడం వల్ల శీఘ్ర శుభాలంతా చూడడానికి ఆస్కారం. గోచార చక్రం అనేది ఈ సంవత్సర కాలంలో ఈ గ్రహస్థితి మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగాలు ఉంటాయి. ఈ గ్రహస్థితి వల్ల మీకు అంతా కూడా లాభాలు సిద్ధిస్తాయనేది గోచార చక్రం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా గోచార చక్రం అనేది విశేషమైన రాజ్యయోగాలు ఇవ్వడానికి, విశేషమైన ధనయోగాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇవ్వడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి, ఆకస్మిక పుణ్యయోగం సిద్ధించడానికి, మనశ్శాంతిమైన జీవితం కలగడానికి, లాభాలు జరగడానికి ఆస్కారం. ప్రయత్నించి కూడా చెప్పిన పరిష్కారాలు ఆచరించండి. తద్వారా అఖండమైన లాభాలు సిద్ధించడానికి దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ. వృషభ రాశి జాతకులకి జూన్ నెల మాసం
గ్రహస్థితి అంతా కూడా యోగించడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ మాసంలో విశేషంగా గ్రహయోగాలంతా కూడా చిత్రించడానికి మీకంతా కూడా శుక్రుడు బుధుడు అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, ప్రధానంగా బుధాదిత్య యోగంలో అంతా కూడా సంచారం చేయడం, రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి రాజయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం. బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల విశేషమైన పుణ్యయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ధనయోగ కార్యక్రమం అంతా కూడా మీకు మంచిగా మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. లగ్నాధిపతి ధనస్థానంలో ధనయోగ కారకుడిగా, వ్యాపార స్థానంలో అంతా కూడా చూసుకుంటే వ్యాపార కారకుడైన బుధుడితో పాటు కలిసి ఉండడం, ఇతర గ్రహంతో మిత్రస్థానంలో యోగకరంగా ఉండడం వల్ల, బుధాదిత్య యోగంలో మార్పు చెందడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి కూడా ఆస్కారం. విశేషంగా మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తుంటారు. అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహు గ్రహానికి, సూర్య భగవానుడికి, శుక్రుడికి, ఈ గ్రహాలకు జపాలు దానాలు ఆచరిస్తుంటే ఇంకా ప్రధానమైన జాతకంలో ఉండే దోషాలంతా కూడా మీకు నివారణ అయ్యి శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమాధిపతి అంగారకుడు యోగకరంగా ఉండాలి. జాతకరీత్యా గురుబలం యోగకరంగా ఉండాలి. శుక్రుడు యోగకరంగా ఉండాలి. తద్వారా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి మీకంతా కూడా జూన్ మాసం 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు విశేషమైన పుణ్యయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతి కూడా శివపార్వతుల కళ్యాణం ఆచరిస్తూ ఉండడం, పసుపు కొమ్ములతోటి బగలాముఖి శాంతి కుమారి కార్యక్రమాలు ఆచరించడం, దత్తాత్రేయ శాంతి కుమారి కార్యక్రమాలు ఆచరించడం, మేధా దక్షిణామూర్తి స్వామి వారికి ప్రీతికరంగా జపము దానాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శరభేశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల శరభసాల ఆరాధన అంతా కూడా చేస్తుంటారు. ఇదంతా కూడా శివుడి యొక్క అవతారంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క నరసింహస్వామి అవతారంలో ఈ యొక్క శరభేశ్వర అవతారం అంతా కూడా ఉంటుంది. ఇటువంటి అవతారాన్ని ఆరాధన చేయడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి, శత్రువాదం నుంచి నివారణ అవడానికి, దుష్టగ్రహ దోష నివారణ అవడానికి, ఎటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు కూడా గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. శరభసాల ఆరాధన అంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. శరభేశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర పుణ్య ప్రాప్తి లభిస్తుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మేధా దక్షిణమూర్తి జపాలంతా కూడా ఎవరైతే వేద బ్రాహ్మణత్వంతో ఆచరణ చేస్తూ ఉంటారో ఆకస్మిక పుణ్యయోగ ప్రాప్తి రావడానికి, అఖండమైన కళ్యాణ యోగం కలగడానికి, అంటే శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం. విశేషంగా పుణ్యప్రాప్తి లభించడానికి, అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం. ఎవరైతే కనుక ఈ పుణ్య కార్యక్రమాలు నిత్యం చేస్తుంటారో ప్రాదుష్యాముల యజ్ఞాధికర్తలు, బగలాముఖి శాంతి కుమారి కార్యక్రమాలు విశేషంగా పుణ్యప్రాప్తి కోసం ఈ శాంతి పూజలు ఆచరిస్తుండడం, నవగ్రహ దోష నివారణార్థం జన్మజాతకం ప్రకారంగా లగ్న చక్ర వశాత్తు ఈ యొక్క గ్రహస్థితి అనుకరించడానికి మీకంతా కూడా పుణ్యప్రాప్తి కోసం గ్రహదేవతలకి శక్తి పెరిగే విధంగా, అనుకూలత పెరిగే విధంగా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి, విశేషంగా ధనయోగ ప్రాప్తి జూన్ మాసంలో 15వ తారీఖు, 18వ తారీఖు, 27, 29, 30వ తారీఖులో విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తూ ఉంటుంది. ఇకంతా కూడా శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి వ్యాపారంలో మార్పు జరగడానికి కానీ జరుగుతూ ఉంటాయి. ఆకస్మికంగా ధనయోగం ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు అనేది విపరీత రాజయోగ ప్రాప్తి, ప్రధానంగా పుష్కర కాలానికి ఒకసారి జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా అత్యంత రాజయోగాన్ని ఇవ్వబోతుంది. అంతా కూడా విశేషమైన పుణ్యయోగం ఇవ్వడానికి ఆస్కారం ఉంది. మీకంతా కూడా స్వల్పంగా నిష్ఠమైన ఫలితాలు ఇచ్చే గ్రహణి అంటే శనీశ్వరుడు స్వల్పంగా దోషకారిగా ఉన్నారు. ఇక్కడ శనీశ్వర గ్రహ దోష నివారణతో ప్రతించడం కూడా వెంకటేశ్వర స్వామి వారికి తులసి మార్గం సమర్పిస్తుండడం వల్ల రాజయోగ ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల, పక్షులకి ఆహారం పెట్టడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. తద్వారా సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం. ఈ మంత్రాన్ని అంతా కూడా నమస్కారం చేస్తూ ఉండండి. విశేషమైన ధనయోగ ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ దూతాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ దూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా గ్రహస్థితి అంతా కూడా మార్పు వల్ల, బృహస్పతి మార్పు ఉచ్చస్థానంలో మార్పు వల్ల, కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల, అతిచారంలో మార్పు వల్ల ఇటువంటి గ్రహయోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే సంపూర్ణమైన గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా ఎటువంటి శాంతి పూజలు చేయాలో విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, బుధ భగవానుడు అంతా కూడా బుధాదిత్య యోగంలో మిథున రాశిలో సంచారం చేయడం వల్ల త్రిగ్రహ కూటమి అంతా కూడా ఈ యొక్క గ్రహ యోగం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా మీకు యోగకరంగా మారడానికి ఆస్కారం. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల ప్రతినిత్యం కూడా ఎటువంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా మీరంతా కూడా శాంతి పూజలు జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం, 5 గ్రహాలకంతా కూడా చూసుకుంటే మీరంతా కూడా ప్రతినిత్యం కూడా
శాంతి పూజలు ఆచరించడం వల్ల బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహుగ్రహానికి, శనీశ్వరుడికి, బుధ భగవానుడికి, మేషాది ద్వాదశ రాశుల అందరికి కూడా ఈ గ్రహాలకంతా శాంతి పూజలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం, ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం ఆచరించడం, 5 రాశుల వాళ్ళకంతా కూడా విశేషమైన యోగకరమైన జీవితం జీవించడానికి, విశేషమైన రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం. 5 రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం సిద్ధించబడుతుంది. 5 రాశులు ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు, కర్కాటక రాశి జాతకులు, మరియు ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులు, ధనస్సు రాశి జాతకులు, ఈ యొక్క తులారాశి జాతకులు, కన్యా రాశి జాతకులు, కుంభరాశి జాతకులు, ఈ యొక్క మీనరాశి జాతకులంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలయిక వల్ల మంచి శుభమైన కాలంగా చెప్పండి. 5 సంవత్సరాల దాకా రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూసుకుంటారు. ధనధాన్యాన్ని సమృద్ధి కలగడానికి ఆస్కారం, అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వారు, మేషాది ద్వాదశ వాళ్ళ విధంగా వీరంతా కూడా ధనయోగ ప్రాప్తి కోసం అంతా కూడా మీరంతా కూడా ఇటువంటి గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం, మరియు సీతారాముల కళ్యాణం ఆచరించడం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం, ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. విశేషంగా జాతకరీత్యా దోషాలకంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాది గ్రతులు మరియు భగరామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం. అదృష్టకాలం అంతా కూడా నడుస్తుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా అధికంగా లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మీకంతా కూడా పుణ్యప్రాప్తి లభిస్తుంది. దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం. హనుమతే శ్రీరాముడు.